పాఠశాలల కింద మన పట్టణంలో 15 స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి వర్క్స్. అందులో 4 స్కూళ్ళు మన ఊరు మనబడి కింద టేకప్ చేశారు. ఆ స్కూల్స్ని తీసేస్తే మనకు 11 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి 0 స్ట్రెంత్ ఉండడం వల్ల, ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం వల్ల ఆ 2 స్కూల్స్ వర్క్స్ కూడా మనకు శాంక్షన్ అవ్వలేదు. 9 స్కూళ్ళలో మనకు వర్క్స్లో శాంక్షన్ అమౌంట్లో 10% కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. ఆ 10% కోసము ఈరోజు మనము స్కూల్ హెడ్ మాస్టర్లను అలాగే ఆ ఏరియా SLF అధ్యక్షురాలను కూడా పిలిపించి మీటింగ్ నిర్వహించడం జరిగింది. MEO గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. తను కూడా వచ్చారు. మనం ఆ 10% ఏది ఉందో ఈరోజు ఆ స్కూల్లో వాళ్ళందరికీ కూడా SLF ప్రెసిడెంట్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపే ఈ వర్క్స్ అన్నీ కూడా పూర్తి కావాలనేది ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్. ఆ ప్రకారము చేయాలని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము SLFస్కి. ఎందుకంటే మనకు గైడ్లైన్స్ కూడా SLFల ద్వారానే పని చేయించాలనేది, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశము. SLFలకు ఈ వర్క్స్ అసైన్ చేయడం జరిగింది. వాళ్ళు కాంట్రాక్టర్ ద్వారా చేయిస్తారా, మరొక మేస్త్రి ద్వారా చేయిస్తారా అనేది వాళ్ళ ఇష్టము. బట్ ప్రతిదీ కూడా క్వాలిటీ ఉండాలని చెప్పేసి ఏదైతే కాంపోనెంట్ వర్క్ మనకు శాంక్షన్ అయిందో ఆ శాంక్షనింగ్ అయిన ప్రకారం వర్క్ చేయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పాము. హెడ్ మాస్టర్లను కూడా సూపర్వైజర్ చేసుకోమని చెప్పాము. MEO గారు కూడా టోటల్ వర్క్స్ మానిటర్గా చేయమని చెప్పేసి తనకు కూడా చెప్పడం జరిగింది. మన AE గారికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఒకరికి 4 స్కూళ్ళు, ఒకరికి 5 స్కూళ్ళు కూడా అసైన్ చేసేసి రెగ్యులర్గా సూపర్విజన్ చేస్తూ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది నాకు ప్లస్ మన డిస్ట్రిక్ట్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కూడా ఫొటోస్ అప్లోడ్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాము. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ టార్గెట్ ఏదైతుందో June 5th లోపు, ఇంకా ఒక వారం ముందే స్కూల్ రీఓపెన్ కాని వారం ముందే ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. చేస్తారని కూడా ఆశిస్తున్నాను. Thanks for watching. Like, share and subscribe.